దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురం వలె నిష్కపటులునై. మరి ఈ అంత్య దినాలలో క్రైస్తవుల మీద, సంఘాల మీద దాడులు జరుగుతున్న ఈ రోజుల్లో కావలసిన ప్రత్యేకమైన సందేశము ప్రభు మనకిస్తున్నారు. దేవుడు భూమి మీద శరీరధారిగా ఉన్న రోజుల్లో మరి భవిష్యత్తుని ఎరిగిన తండ్రి గనక రాబోయే కాలానికి క్రైస్తవులైన వారు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అన్న సంగతి ఆయన ముందే ఆలోచించి మనందరి కొరకై సిద్ధపరిచారు. మీరు గమనిస్తున్నారా? తోడిళ్ళ మధ్యకు మిమ్మలను నేను పంపుచున్నాను. ఎవరి మధ్యలో ఉన్నాం మనం? పైకి గొర్రె యొక్క చర్మాన్ని కప్పుకున్న తోడేళ్ళ లాంటి వాళ్ళ మధ్యలో ఉన్నాం. పైకి గొర్రె చర్మము అంటే మనలను పొగుడుతూనే మన వెనక గోతులు తవ్వే వారి మధ్యలో మనం ఉన్నాం. మనల్ని అభినందిస్తూనే మన కీడు కోరుకునే ప్రజల మధ్య మనం ఉన్నాం. పైకి నవ్వుతూనే మన వెనక మన యొక్క చెడును ప్రచారం చేసే జనుల మధ్యలో మనం ఉన్నాం. కనుక ఇలాంటి జనుల మధ్య ఎలా ఉండాలి? ఇలాంటి ప్రజల మధ్య దేవుని నమ్మిన పిల్లలు ఎలా ఉండాలి? దేవుడు చెబుతున్న మాట, పాముల వలె వివేకులను పావురములే నిష్కపటులునై ఉండండి. మనం ఇక్కడ ఆలోచించాలి. ఎందుకు పాముల వలె మనల్ని పోల్చాడు? అక్కడ మనల్ని ఎవరైనా నువ్వు పాము అన్నారనుకోండి, ఒప్పుకుంటామా? పావురం అంటే ఒప్పేసుకుంటాం. పాము లేక పావురము అన్నది ఇక్కడ దాని అర్థం ఏంటి అంటే, ఏ జంతువును కూడా దేవుడు చెడ్డదానిగా చేయలేదు. ఉదాహరణకి గుర్రం తీసుకుందాం. గుర్రం దేంట్లో చాకచక్యం కలిగి ఉంటుంది? చెప్పండి. పరిగెత్తేది, దానికంటే బాగా పరిగెత్తేవి లేవా? గుర్రము దేనికి వాల్యూ ఉంటుందంటే, అది యుద్ధములో వెనకాడదు. శత్రువు చూసి వెనకడిగేది. యోబు గ్రంథంలో గత కొన్ని దినాల కిందట ప్రభువు మాతో మాట్లాడుతూ వచ్చారు. మన దగ్గర ఎవరైనా కత్తి పట్టుకున్నారంటే ఏ జంతువుని వెనక్కి ఎదురుతుంది, అవునా? కానీ గుర్రం అలా కాదు. దేవుడు కొన్ని తలాంతులు వాటికి ఇచ్చి భూమిలో సృష్టించాడు ఆయన. అలాగే పావురం ఎలాంటిదట? నిష్కపటమైనది, ఎవరికి కీడు చేయండి. అయితే పాము ఎలాంటిదట? చెప్పండి, ఎలాంటిది? వివేకం కలిగినది. ఒక్కొక్క జంతువుకు ఒక అద్భుతమైన లక్షణం ప్రభు పెట్టి ఉన్నారు. మానవ లక్షణం ఏంటి? చెప్పండి, మానవ లక్షణం ఏంటి? మనిషి ముందర పొగడడం, మనిషి పోయిన తర్వాత తిట్టడం. మనిషి అవసరం ఉన్నంత వరకు వాడేసుకుంటాడు, అవునా? మాట వినకపోతే కాటేస్తాడు. పాముకు కూరలోని విషయం, మనిషికి నిలువెల్లా, చెప్పాలి, నిలువెల్లా విషయం. నా ప్రియమైన దేవుని సంఘమా, బైబిల్ చెప్తుంది, పావురము వలె నిష్కపటులునై ఉండండి. ఎవరికి కీడు చేయకూడదు, ఎవరి కీడు కూడాను తలంచకూడదు. ఈ అంత్య దినాలలో తోడేళ్ల మధ్య ఉంటున్న నిన్ను అనేకులు గమనిస్తూ ఉంటారు, అనేకులు నిన్ను పరిశీలిస్తుంటారు. కావాలని పరీక్షిస్తారు. ఎందుకంటే నువ్వు బైబిల్ పట్టుకున్నావు కనుక.
చూద్దాం, కీడు తలపెడతారా? చూద్దాం, వీళ్ళు చెడ్డ మాటలు పలుకుతారా? పరీక్ష. బైబిల్లో మనం చూస్తున్నాం, పావురం వలె నిష్కపటమైన జీవితాన్ని కలిగి ఉండాలి. తోడేళ్ల మధ్య మీరు ఉన్నారు గనుక, గొర్రె పెచ్చు కప్పుకొని తోడేళ్ల మధ్యలో నీ జీవితాన్ని కొనసాగిస్తున్న నీవు నీ ఎదుటి వారికి కీడు చెయ్యకుండా బ్రతకాలి. అలా బ్రతకాలంటే దేవుడు ఒక మాట చెప్పాడు, పాము వలె వివేకులునై ఉండండి. ఆమేన్. ఏమై ఉండాలి? మనం వివేకులమై ఉండాలి. బైబిల్లో రాయబడుతుంది 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయంలో, దేవుడు చేసిన భూజంతువులలో సర్పము యుక్తి కలిగినదై ఉండెను. సర్పం యొక్క లక్షణం ఏంటి చెప్పండి? యుక్తిగా బ్రతకటం, వివేకంతో బ్రతకటం, చాలా వివేకంగా మాట్లాడటం. అంటే ఒక్క మాటలు చెప్తాను, ఆపద వచ్చినప్పుడు సర్పం యొక్క లక్షణం ఏంటంటే, ఆపద వచ్చినప్పుడు విత్ ఇన్ సెకండ్లో తప్పించుకునే వివేకం. 10 మంది ఉండండి, అందుకే పెద్దలకు మాట చెప్పారు, 10 మంది ఉన్న చోట పాము చావదు, కర్ర వేరు కదా. 10 మందిని కూడా మభ్య పెట్టగలిగిన లక్షణం, కుయుక్తి దానికి ఉంది. మనల్ని ఎవరైనా ఒక ప్రశ్న ఇచ్చారనుకోండి, మా పాస్టర్ని అడిగి చెప్తాను, మా పాస్టర్ గారిని అడిగి చెప్తాను. చూద్దాం, ఒక్క ప్రశ్నకే. ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు వివేకముతో జారుకోవటం, తప్పించుకోవటం అన్నది వివేకం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, బుద్ధిమంతుడు ఆపద వచ్చినప్పుడు దాగుకొనును, తప్పించుకుంటాడు. వివేకం కలిగి ఈ సమాజంలో నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావో అప్పుడు ఈ సమాజం నువ్వు గెలుస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది సత్యం చెప్పాలని ఒక మాట మాట్లాడుకుంటారు. సత్యమే మాట్లాడాలి, అబద్ధాలు అస్సలు చెప్పకూడదు. నిజమే, సత్యమే చెప్పాలి, అస్సలు అబద్ధమే ఆడకూడదు. అబద్ధాలు ఆడేవారు అందరూ కూడా అపవాది సంబంధులు. అబద్ధానికి జనకుడు ఎవరు? యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధం. అబద్ధమునకు ఉన్నారా? అబద్ధమునకు ఏమై ఉన్నాడు అంటే, అబద్ధం ఆడే వాళ్ళందరూ ఎవరు చెప్పండి? అబద్ధం ఆడే వాళ్ళందరూ ఎవరు చెప్పండి? క్రైస్తవులు అబద్ధాలు ఆడితే ప్రభు ఒప్పుకోడు. అలా అని సత్యం చెప్పి నువ్వు ఇరుక్కకూడదు. అదే వివేకం. అబద్ధాలు ఆడకూడదు, సత్యము చెప్పి నువ్వు ఇరుక్కోకూడదు. జ్ఞానం, వివేకముతో నడుచుకోమన్నాడు దేవుడు. మరి ఇది మనకు కావాలి. ఎలా దొరుకుతుంది అది? దేవుని దగ్గర అడగాలి. ప్రభువా, తోడేళ్ళం లాంటి జనుల మధ్య నేనున్నాను, నా పిల్లలు ఉన్నారు, నా కుటుంబం ఉంది, నలుదిక్కులు శత్రువులే ఉన్నారు నాకు. వీరి మధ్యలో నేను అబద్ధం ఆడకుండా ఎలా వివేకంతో నడుచుకోవాలో నాకు దయచేయమని వివేకాన్ని అడగాలి. ఇప్పుడు సొలొమోను మహారాజుకు ఒక కల వచ్చింది. ఆ కలలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నాయనా సొలొమోను, కొత్తగా రాజరికం చేస్తున్నావు, పట్టాభిషేకం పొందావు, ఈ రాజ్యంలో మరి నీకేం కావాలో కోరుకో అని ప్రభు అడిగారు. అప్పుడు సొలొమోను జ్ఞాని ఏమడిగారు చెప్పండి? ఏమడిగాడు? వివేకం అడిగాడు. మీరు బైబిల్ సరిగ్గా చదవలేదని నాకు అర్థమైంది. ఏమడిగాడు? వివేకం అని అడిగాడు.
దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయన వివేకం అడిగాడు. ఎందుకు వివేకము? అయ్యా, ఒకవేళ నీతిమంతునికి నేను సరైన తీర్పు ఇవ్వకపోవచ్చు, అవినీతిమంతునికి లేక దొంగకి నేను నిరపరాధిగా ముద్ర వేయచ్చు. ఎందుకంటే మానవుని జ్ఞానం అంతుపట్టదు. మనుషులు నటన యుక్తంతో ఉంటారు. మనుషులు ఎలా ఉంటారంటే, కొంతమంది చూసారా, కొంతమంది మీరు గమనించండి, వాళ్ళే తిడతారు, వాళ్ళే కేసు పెడతారు. తిట్టేది వాళ్ళే, కొట్టేది వాళ్ళే, మళ్ళీ కేసు పెట్టేది చెప్పండి వాళ్ళే. మరి కొంతమందిని చూసారా, కుటుంబాల్లో భర్తను కొట్టింటారు, వీళ్ళే గట్టిగా అరుస్తారు. కొట్టేది భర్తను వీళ్ళే, కానీ అరిచేది వెళ్ళు. మళ్ళీ ఎక్కడైనా వెళ్ళినా, సార్ నా భార్య నన్ను కొట్టిందయ్యా అని కేసు పెట్టాడు అనుకోండి, ఇది ఎవడు నమ్మడు. వివేకం. అలాని అబద్ధము ఆడకూడదు. మళ్ళీ చెప్తున్నా, అలాని అబద్ధము ఆడకూడదు, ఇంకా సత్యము చెప్పి నువ్వు ఇరుక్కోకూడదు. దేవుని గ్రంథంలో మనం పరిశీలనగా ధ్యానం చేద్దాం. ఇప్పుడు సొలొమోను మహారాజు దేవుని దగ్గర జ్ఞానం అడిగాడు, వివేకం అడిగాడు. నీకేం కావాలంటే, నాకు శత్రు ప్రాణం వద్దు, ధనధాన్యములు సిరి సంపద లేదు వద్దు, ఏం కావాలి? నాకు వివేకం కావాలి. ఆయన వివేకం కోరుకున్న కొన్ని రోజులకి ఆ దేశంలో ఒక భయంకరమైన సంఘటన. ఇద్దరు తల్లులు ఇద్దరు పిల్లలుగా అన్నారు. ఓ తల్లి నిద్రమబ్బులో పిల్లల మీద పడి కొడుకుని చంపేసుకున్న ఆమె ఏం చేసింది చెప్పాలి? ఈ కొడుకుని తీసుకెళ్ళి పక్కన పడుకోబెట్టి, బతికిన కొడుకుని తెచ్చుకుని తన పక్కన పడుకోబెట్టి, పాపకు అర్థం కాలేదు, నా పిల్లోడు ఎందుకు చనిపోయాడింది. ఇద్దరు కలిసి రాజు దగ్గరికి వెళ్తే, బతికిన కొడుకుని తీసుకెళ్ళి రాజు దగ్గరికి వెళ్తే, అయ్యా ఇది నా బిడ్డ అంటే ఇద్దరు గొడవ పడుతున్నారు. సొలొమోను మహారాజు దేవుని దగ్గర ఓ ప్రార్థన చేసుకొని, ప్రభు ఏమని, ఒక కత్తి తీసుకురమ్మన్నాడు. ఎందుకు తెచ్చారంటే, ఈ బిడ్డను సగం చేసి శరీరం తెచ్చేద్దాం. అప్పుడు నిజమైన తల్లి ఏం చెప్పింది? వద్దు, చంపడం వద్దు, నా బిడ్డ ఎక్కడున్నా బ్రతకాలి, బాగుంటే చాలు, దానికి ఇచ్చేయండి అన్నారు. సింపుల్గా తీర్పు తిరిగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మన దగ్గరికి ఎన్నో సమస్యలు, మనమే పెద్ద సమస్య. ఇప్పుడు కొంతమంది బిడ్డలు ఉద్యోగాలు చేస్తుంటారు, ఖచ్చితంగా అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. అమ్మ, ఖచ్చితంగా అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. అలా ఆడితే మనం ఎవరికి, మన తండ్రి ఎవరు? అబద్ధికులందరూ కూడా మండుచున్న అగ్నిగుండంలో ఉంటారంట. అబద్ధికులందరూ కూడా, మీరు కావాలంటే ప్రకటన గ్రంథంలో మీరు చదువుకోవచ్చు. అబద్ధికులందరూ ఎక్కడ ఉంటారు? మండుచున్న అగ్నిగుండం కాదు, మండుచున్న అగ్నిగుండం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. మరి ఎలా తప్పించుకోవాలి? ఇప్పుడు ఖచ్చితంగా మేము అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. ప్రియులారా, మీరు గుర్తుపెట్టుకోండి, అబద్ధం చెప్పకూడదు, సత్యం చెప్పి ఇరుక్కోకూడదు. వీలైనంత వరకు సత్యమే ప్రకటన చేయండి. ఒకవేళ అక్కడ నీకు ప్రాణాపాయ స్థితి ఉంది, ఒకవేళ నీ ఉద్యోగం ఊడే పరిస్థితి ఉంది అంటే, అక్కడ సత్యం చెప్పకుండా తప్పించుకోవటం అనేది చాలా ప్రాముఖ్యం. కావాల వద్ద ఇలాంటి ఆలోచనలు మనకి ఖచ్చితంగా ఈ సమాజంలో అవసరమే. అబద్ధం ఆడితే దేవునికి ఇష్టం లేదు, సత్యం చెబితే ఇక్కడ ప్రాణం పోతుంది, లేక ఉద్యోగం పోతుంది. మరి ఎలా అంటే వివేకము కావాలి. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి ఆలోచన, దేవుడు ఇచ్చిన వివేకం, దేవుడు నేర్పిన వివేకం అన్నాం దీన్ని. దేవుడు నేర్పించిన వివేకం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుదాం. సమూయేలు మొదటి పుస్తకం చదువుతున్నారు. 16వ వచనం, మొదటి 3 వచనాలు. అంతటా యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చాడు, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపి బేత్లెహేముడైన
యెష్షయి యొద్దకు పోయి నిన్ను అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును. సమూయేలు ఇట్లా నేను ఎట్లు వెళ్ళుదును? నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన ఎడల అతడు నన్ను చంపుననగా యెహోవా నీవు ఒక పెయ్యను తీసుకొని పోయి యెహోవాకు బలి పశువు వధించుటకై వచ్చి తినని చెప్పు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఏర్పాటైంది, భయంకరమైన సందర్భం. ఎవరికి? సమూయేలుకి. సౌలు ఎవరు, సమూయేలు ఎవరు చెప్పండి? సౌలు ఎవరు, సమూయేలు ఎవరు? అందరు నోరు తెరిచి చెప్తారా? సౌలు ఎవరు? మళ్ళీ చెప్పండి. సౌలు ఎవరు, సమూయేలు ఎవరు? కొంతమంది చెప్పట్లేదు, సందేహం ఉందా ఇందులో? సౌలు రాజు చెప్పండి, సమూయేలు ప్రవక్త. సమూయేలు అంటే ఎవరు తెలుసా? రాజులను తయారు చేసేవాడు. కానీ రాజుకే భయపడుతున్నాడు. మీరు ఆలోచించండి. ఇప్పుడు ఎలా ఉందంటే, మేము ప్రార్థన చేసి మీ కుటుంబాలు చక్కబెట్టాలి, మేము ప్రార్థన చేసి మీ పిల్లలకు ఏం కావాలో, ఎలా ఉండాలో, సమాజంలో ఎలా బ్రతకాలో దేవుని దగ్గర అడిగి 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 మేము ప్రార్థన చేస్తే మేమే మీకు భయపడాలి. కింగ్ మేకరే కింగుకు భయపడాల్సి వచ్చింది, అవునా? రాజులను తయారు చేసే సమూయేలే రాజుకు భయపడాల్సి వచ్చింది. సమాజం అలా అయిపోయింది. మరి ఎందుకంటే కొంచెం పాస్ గారు గట్టిగా మాట్లాడనుకోండి, దశం భాగము కట్, కానుకలు ఇవ్వడం కట్, మాట్లాడడం కట్ కదా. నా ప్రియమైన దేవుని సంగమా, ఒకానొక భయంకరమైన సిచ్యువేషన్లో, ఓ సందర్భంలో సమూయేలు ఇరుక్కుపోయాడు. ఏడుస్తూ ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో, నేను అభిషేకించిన సౌలు ఇలా అయిపోయాడేంటి, భ్రష్టుడైపోయాడేంటి, బలహీనుడైపోయాడేంటి, ఇలాగ అబద్ధికుడయ్యాడేంటి అనేసి బాధపడుతూ ఏడుస్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఎంతకాలం ఏడుస్తావు? నేను వద్దనుకున్న వాని కొరకు, నేను విసర్జించిన వాని కొరకు నువ్వెంతకాలం ఏడుస్తావు? నేను సౌలును విసర్జించాను, వాడి కొరకు నువ్వు ఎంతకాలం ఏడుస్తావు? ఒక మంచి రాజుని నేను చూశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మంచి రాజుని నేను చూశాను, అతన్ని అభిషేకించుటకు నీ కొమ్మును సిద్ధపరచుకో అన్నాడు. ఆ మాటకు సమూయేలు ఏమన్నాడు? నేను ఎట్లా పోతా ప్రభువా? నేను పోయిన సంగతి సౌలుకు తెలిస్తే నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు. నేనేమని వెళ్ళాలి? ఒకవేళ సౌలుకు ఖచ్చితంగా నేను వెళ్ళిన బెత్లెహేముకి ఎందుకు వెళ్ళావు అని అడుగుతాడు. తప్పకుండా నేను అబద్ధమైతే చెప్పకూడదు. ఏం చెప్పకూడదు? నేను బెత్లెహేముకి ఎందుకు వెళ్ళావు అని అడుగుతాడు. అంటే ఏం చెప్పాలి? ఇప్పుడు దావీదును అభిషేకించడానికి వెళ్ళానని చెప్తాడా? అలా చెప్తే ఏమవుతుంది? చంపేస్తాడు. అయితే దేవుడు ఏమన్నా తెలుసా? నువ్వు 2 పనులు పెట్టుకో అక్కడ, 2 పనులు పెట్టుకో. ఒకటేంటి? బలిపీఠం కట్టడానికి వెళ్తున్నాను అని చెప్పు. బెత్లెహేములో బలిపీఠం కట్టడానికి వెళ్తున్నానని చెప్పు. అలాగే దావీదును కూడా అభిషేకించిరా అన్నాడు. దేవుడు నేర్పించిన వివేకం. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అబద్ధం ఏమీ లేదు. సమూయేలు అబద్ధం ఆడాల్సిన అవసరం రాలేదు. ఇక్కడ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే బెత్లెహేముకి వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు అంటే బలిపీఠం కట్టడానికి వెళ్ళాను అని చెప్పు. ఆమేన్. దేవుడు నీకు వివేకం ఇస్తాడు. ఎప్పుడు? దేవుని దగ్గర నువ్వు అడిగినప్పుడు, అయ్యా ఈ ప్రాణాపాయ స్థితిలో నేను పడ్డాను, అలానే అబద్ధం ఆడితే నేను నిత్య నరక అగ్నిగుండానికి పాత్రుడని అవుతాను, ఎలా తప్పించుకోవాలి అని నువ్వు అడగాలి. ఎప్పుడైతే అలాగా అడుగుతావో దేవుడు నీకు వివేకాన్ని నేర్పించడం మొదలు పెడతాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఓ సందర్భంలో ఆయన చూసి ఎంత నేర్పరిగా ఆయన తప్పించుకున్నాడో కొన్ని మాటలు మీకు గుర్తు చేస్తాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూడండి, లూకా సువార్త 20వ అధ్యాయం 3 నుంచి నేను చదువుతున్నాను. అందుకు ఆయన, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుదును, అది నాతో చెప్పుడి. యోహాను ఇచ్చిన బాప్తిసము పరలోకం నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వారిని అడగగా, వారు పరలోకం నుండి కలిగినదని చెప్పిన యెడల
అలాగైతే మీరెందుకని నమ్మలేదని ఆయన మనలను అడుగును. మనుషుల వలన కలిగినదని చెప్పిన ఎడల ప్రజలందరూ మనలను రాళ్లతో కొట్టుదురు. ఎలయనగా యెహోవా యోహాను ప్రవక్త అని అందరూ రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని అది ఎక్కడి నుండి కలిగినదో నాకు తెలియదని ఆయనకు ఉత్తరం ఇచ్చిరి. అందుకు యేసు, ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో నేను మీతో చెప్పనని వారితో అనెను. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి కొన్ని సిచ్యువేషన్లు వచ్చాయి. మీరు కొన్ని మాటలు గమనించాలి. మార్కు సువార్త 8వ అధ్యాయం కొన్ని మాటలు చూసి మరలా ఈ సందర్భంలోకి వద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 11వ వచనం చూడండి. 11వ వచనం, ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి చదవండి. అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించు. యేసు ప్రభువును ఎక్కువగా ఎందుకు పరిసయ్యులు సద్దుకలు వచ్చారు, జనసమూహం ఎందుకు ఆయనను వెంబడించింది అంటే ఆయనను శోధించటానికి వచ్చారు. ఇంకొక మాట 12వ అధ్యాయం 13వ వచనం, మార్కు సువార్త 12:13వ వచనం, వారు మాటలతో ఆయనను చిక్కపరుచుకోవటానికి, మాటలతో ఆయనను చిక్కించుకోవటానికి, ఎక్కడైనా తప్పు మాట్లాడతాడేమో, తప్పు మాట్లాడితే హేరోదు రాజుకు చెప్పేద్దాం, గవర్నమెంట్కు తప్పు మాట్లాడితే గవర్నమెంట్కు తప్పు అప్పగించాము ఇతన్ని అని చేసి యేసుక్రీస్తు మాటల్లో తప్పు పట్టడానికి వాళ్ళు వస్తున్నారు. 10వ అధ్యాయం 2వ వచనం, మార్కు సువార్త 10:2వ వచనం, పరిసయ్యులు ఆయన ఎద్దుకు వచ్చి ఆయనను శోధించుటకు. ఎందుకు వచ్చారంట వాళ్ళు? చెప్పండి, ఎందుకు వచ్చారు? పరీక్షించటానికి, పరిశోధించడానికి, శోధించడానికి, ఆయన మాటల్లో చిక్కించుకోవటానికి. ఇప్పుడు యేసు ప్రభుల వారు కొన్ని చోట్ల అద్భుత కార్యం చేస్తున్నారు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు. వీళ్ళు శోధించే వాళ్ళు వచ్చారు. ఏ అధికారముతో ఈ కార్యము చేస్తున్నావు అని ఒక ప్రశ్న వేశారు. సరే, మీరు నన్ను ప్రశ్నించారు కదా, మీ ప్రశ్నకు నేను జవాబు చెప్తాను. ఆ ప్రశ్నకు జవాబు చెప్పే ముందు నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఆ ప్రశ్నకు మీరు జవాబు చెప్పండి అని యేసు ప్రభుల వారు అన్నారు. బాప్తిసము పరలోకము నుండి వచ్చినదా, లేక యోహాను యొద్ద నుండి వచ్చినదా, లేక మనుషుల యొద్ద నుండి వచ్చినదా? ఓ ప్రశ్న యేసు ప్రభుల వారు అడిగారు. ఈ మాటకు వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఏమని ఆలోచిస్తున్నారు? పరలోకము నుండి వచ్చినది అని చెబితే మరి మీరు ఎందుకు నమ్మలేదు? మరి పరలోకం నుండి వచ్చినదైతే హేరోదు రాజు ప్రవక్తను చంపించాడు కదా, మరి మీరెందుకు దానికి సమ్మతించారు అని మాట్లాడుకుంటారు కదా. మనుషుల నుండి వచ్చినదైతే ఇప్పుడేం చెప్తారు? ప్రజలు రాళ్లతో కొట్టి మనల్ని చంపేస్తారు. వాళ్ళే ఉన్నారు, చెప్పండి, వాళ్ళే ఉన్నారు చెప్పాలి. వాళ్ళు అన్నమాట బైబిల్ చదివి మాకు తెలియదు. నిజంగా చెప్పండి, తెలియదు వాళ్ళకు, ఖచ్చితంగా తెలుసు, కానీ వాళ్ళు అబద్ధం ఆడారు. యేసు ప్రభుల వారు చూసారా, నేను కూడా, నాకు కూడా తెలియదు అని లేదు. తెలియద్దు అంటే యేసు ప్రభుల వారు అబద్ధం అన్నట్టు. నేను మీతో చెప్పను అన్నాడు. వివేకం, సింపుల్ మెథడ్. ఓ ప్రశ్నకు ప్రశ్న వేసి తప్పించుకోవటమే వివేకం. అక్కడ ఒక ప్రమాదం వచ్చింది సమూయేలుకు. దేవుడు ఒక ఆలోచన ఇచ్చారు, 2 పనులను పెట్టుకో. ఇప్పుడు నంద్యాలకు వెళ్తున్నావు, నంద్యాలకు మెయిన్ పని ఒకటి ఉంటుంది, ఇంకొక పని కూడా ఒకటి పెట్టుకో. అంటే అర్థం ఏంటి? నువ్వు మెయిన్ పని చెప్పొద్దు, చెప్పాల్సిన పని చెప్పు. అప్పుడు నీకు ఆపద తప్పించుకునే అవకాశం ఉంది, ప్రాణాపాయం నుండి తప్పించుకునే అవకాశం ఉంది. ఒక్క పని పెట్టుకున్నారనుకోండి, ఖచ్చితంగా చిక్కిపోతాం. అంటే ఖచ్చితంగా సత్యమే చెప్పాలట. ఆమేన్. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఇక్కడ యేసు ప్రభుల వారు ప్రశ్నకు ప్రశ్న వేసి వివేకంతో మాట్లాడుతూ వచ్చాడు. పరలోకం నుండి వచ్చినదా, లేక మనుషుల నుండి వచ్చినదా నేను మీతో చెప్పను. ఇది చెప్తేనే చెప్తా, లేకపోతే చెప్పను. నాకు తెలియదు అన్నావు కదా, నేనైతే చెప్పను. మీకు తెలుసు, మీరు అబద్ధం ఆడుతున్నారు. యేసయ్యకు స్తోత్రం, హల్లెలూయా.
అపోస్తుడైన పౌలు గారు కూడా ఎంత జ్ఞానంతో సేవ చేశాడు, ఎంత వివేకంతో సేవ చేశాడు. మనము అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయం సార్ చూడండి. మొదటి వచనం చూద్దామా. సౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనసాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటునని. ఎలా నడుచుకున్నాడంట చెప్పండి? అంటే నేను ఎక్కడ అబద్ధం అనలేదు, నేను ఎవరిని మోసం చేయలేదు, చాలా మంచి మనసాక్షి గలవాడుగా నా సేవను కొనసాగించాను. వీలవుతుందండి? ఎన్ని ప్రాణాపాయ పరిస్థితులు వచ్చాయో పౌలు గారికి, ఎటువంటి కఠినమైన సమస్యలు ఎదుర్కొన్నాడు పౌలు గారు. అబద్ధం ఆడకుండా తప్పించుకున్నాడంట. ఎలా జరిగింది? మనం పౌలు గారిని అడిగితే చెప్తాడు. ఆయన ఏం చెప్తాడు తెలుసా? మీరు గమనిస్తే దేవుని గ్రంథంలో చూడండి, పౌలు గారు ఎలా నడుచుకున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 20 నుంచి చదువుదాం. 20 నుంచి చదువుదాం. యూదులను సంపాదించుకున్నటకు యూదులకు యూదుని వలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుటకు ధర్మశాస్త్రమునకు లోబడిన వారి వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడు కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రము లేని వారి సంపాదించుకున్నటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రం లేని వాని వలె ఉంటిని. బలహీనులకు సంపాదించుటకు బలహీనులకును బలహీనునైతిని. ఏ విధము చేత నేను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనైతిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఏ ప్రాంతం వాళ్ళు చెప్పండి? కానాల, ఇంకా నంద్యాల జిల్లా, ఏపీ, రాయలసీమ, ఇవన్నీ చెప్పుకోవచ్చు కదా. మనం హైదరాబాద్ వెళ్ళాం, లేకపోతే బాంబే వెళ్ళాం, చెన్నై వెళ్ళాం. మీరు ఏ ప్రాంతం వాళ్ళంటే ఏం చెప్పొచ్చు చెప్పండి? ఏం చెప్పొచ్చు? ఒకవేళ అక్కడ దుర్మార్గులు ఉన్నారు, కఠినాత్ములు ఉన్నారు, క్రూరులు ఉన్నారు, ఏం చెప్పొచ్చు? మేము రాయలసీమ వాళ్ళం. అబ్బు, బాంబులు వేస్తారు రైలు. కానాల వాళ్ళని చెప్పాల్సిన అక్కర్లేదు, మన రాయలసీమ వాళ్ళమే. దేనికి ఆ మనుషులు భయపడతారో ఆ ప్రాంతం గురించి మనం చెప్పచ్చు. అంటే మనం రాయలసీమ భయపడక్కర్లేదు. భయపడొచ్చా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. నేను డిప్లొమా చేస్తున్న మొదటి సంవత్సరంలో ర్యాగింగ్ చేశారు. నన్ను ర్యాగింగ్ మొదలుపెట్టారు. సెల్ఫ్ డీటెయిల్స్ చెప్పండి అన్నారు. అంటే ముందు నా పేరు పలానా తల్లిదండ్రులు, నేను ఇలా అని చెప్తూ వచ్చాను. సరే, మంచిది. ఏ ఊరు మీరని? కోవెలకుంట్ల. నువ్వు వెళ్ళిపో అన్నాడు. నాకు అర్థం కాలేదు, అందరినీ ర్యాగింగ్ చేస్తున్నాను, ఊరికే సెల్ఫ్ డీటెయిల్స్ అడిగి పంపించారు ఏంటి అని. ఎందుకంటే కోవెలకుంట్ల వాళ్ళు అంటే బనిగనపల్లిలో భయం. చెప్పండి, కోవెలకుంట్ల వాళ్ళు అంటే బనిగనపల్లిలో ఏంటి? ఆ డిప్లొమా కాలేజీలో భయం. ఎందుకంటే కోవెలకుంట్ల మా సీనియర్స్ వాళ్ళందరినీ ఒక ఆట ఆడుకున్నారంట అప్పట్లో. అందుకే కోవెలకుంట్ల వాళ్ళని ఎవ్వరు కూడా ర్యాగింగ్ చేయొద్దు అని అక్కడ ఒక రూల్ వచ్చేసింది. స్తోత్రం చెప్పండి. మనకి ఎక్కడ ప్రమాదం ఉందో ఆ ప్రమాదం గుర్తిరిగి ఆ సిచ్యువేషన్ చెప్పాలి. ఇప్పుడు పౌలు గారు ఇరుక్కున్నారు, ఓ సందర్భంలో ఇరుక్కున్నప్పుడు పట్టుకొని కోడలతో కొట్టబోయారు. అప్పుడు పౌలు గారు అన్నారు, రోమీని కొట్టే అధికారం నీకు ఎవడిచ్చాడు అన్నాడు. పౌలు ఎవరు చెప్పండి? తప్పేం లేదు. నేను క్రీస్తు సేవకుని, క్రీస్తు దాసుని అంటే కొడతారు. రోమియుడు అంటే కొట్టే ఛాన్స్ లేదు. ఎందుకంటే రోమిలు కొట్టే అధికారము ఎవరికి ఉండేది కాదు ఆ రోజుల్లో. వాళ్ళే పెత్తనం చేయాలి కానీ వీళ్ళు పెత్తనం చేయకూడదు.
అది రూల్. రోమియుడను అనగానే ఇక కొట్టడం ఆపేశారు. నువ్వు రోమియుడవా, దయచేసి బయట ఎవరికి చెప్పకండి అనేశారు. అందుకే పౌలు అన్నారు, ధర్మశాస్త్రమునకు లోబడిన వారికి, ధర్మశాస్త్రము లోబడిన వాని వలె ఉంటుంది. అంటే నేను ధర్మశాస్త్రాన్ని లోపడ్డాను, ధర్మశాస్త్రం నాకు వచ్చింది, కానీ నేను లోపడలేదు, కొన్ని సందర్భాల్లో లోపడలేదు. అది వాస్తవం, సత్యమే చెప్పాడు. మనము సిచ్యువేషన్ బాగా అర్థం చేసుకోవాలి. ఎలా మాట్లాడితే ఇక్కడ నుంచి మనం తప్పించుకోగలగలం. యేసుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బలహీనులకి నేనేమైపోతిని, బలహీనుడనైతిని. అమ్మ, నేను చాలా సందర్భాల్లో బలహీనుడైపోయాను. అసలు కొన్ని సందర్భాల్లో తినడానికి తిండి ఉండేది కాదు. అంటే కరెక్ట్ కదండి. పౌలు గారి జీవితంలో జరిగినవి అవే కదా. ఎంతో బలహీనుడనైపోయాను, నా శరీరం అందు ఒక బలహీనత ఉంది అన్నాడు పౌలు. నా శరీరం అందు ఒక బలహీనత ఉంది. దేవునికి స్తోత్రం. సందర్భాన్ని అర్థం చేసుకొని సందర్భానుసారంగా మనం మాట్లాడగలిగితే వివేకము అన్నాడు దేవుడు. ఇప్పుడు యూట్యూబ్లో లైవ్ వచ్చేస్తుంది, మన యూట్యూబ్లో లైవ్ వచ్చేస్తుంది అనుకోండి. ఏది పడితే అది మాట్లాడి వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి మా దేవుడే గొప్ప, మీ దేవుడు చెత్త అని అనుకోండి. కౌంటర్ వేస్తారా వేయరా? కేసు వేస్తారా వేయరా? ఖచ్చితంగా వేస్తారు. అసలు బైబిల్ ఏం చెప్పింది తెలుసా? అన్ని దేవతల పేర్లే ఉచ్చరించొద్దు అన్నాడు దేవుడు. నువ్వెందుకు హెచ్చరిస్తావు? నీ దేవుని గొప్పతనం ఏంటో, నీ దేవుని యొక్క ఔన్నత్యం ఏంటో నువ్వు చెప్పుకో. ఎక్కడా? లైవ్లో. ఆమె జనుల మధ్య. పరవస్తు చిన్నేశ్వరి ఎంతమందికి తెలుసు? ఐడియా ఉందా? ఓ మంచి దైవచనుడు, వాళ్ళ నాన్నగారు తిరుపతి పీఠాధిపతి. పరవస్తు చిన్నేశ్వరి 19వ శతాబ్దం. ఒక్క ఊపేశాడు దైవజనుడు. ఓ పెద్ద కటౌట్ జీసస్ ఆ రోజుల్లో కటౌట్లే, ఫ్లెక్సీలు లేవు. కటౌట్ వేసి అన్ని దేవతలు, మీరు అర్థం చేసుకోండి, అన్న దేవతలు జీసస్ కాళ్ళ కింద ఉన్నట్టు పెట్టేశాడు, పెద్ద కటౌట్లు. ఆయనను తీసుకెళ్ళి ఉరి తీయాలి. హిందువులంతా ఒకటైపోయారు. ఆయన తీసుకెళ్ళి ఊరేయాలి. జైలు వేశారు. ఎన్నో కేసులు పెట్టారు బయటికి రాకుండా. మీరు గమనించాలి, ఒక రోషం కలిగిన సేవకుడు అంత గొప్ప పరిచర్య చేశాడు. మనం అనుకుంటాం, ఆ వివేకంతో చేశాడు. అక్కడ కట్అవుట్ వేయాల్సిన అవసరం ఉందండి? నీ దేవుని గురించి చెప్పడానికి కట్అవుట్ వేయాల్సిన అవసరం ఉందా? పెద్దలు ఒక మాట చెప్పారు, తింటున్నామని ఎంకలు మెడకేసుకొని ఉండదు. మీరేమైనా వేసుకుంటున్నారా ఏంటి? స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు మాట్లాడే మాటలు, నేను పలానా ఆయన దగ్గర నేను జ్ఞానం నేర్చుకున్నాను, చదువు నేర్చుకున్నాను. సందర్భాన్ని బట్టి నువ్వు వాడుకోవాలి. నీకు పలానా వాళ్ళు తెలుసు, ఆయన దగ్గరే నేను నేర్చుకున్నాను, ఆయనకు శిష్యుడిగా ఉన్నాను. యేసుప్రభుల వారు ఆపద వచ్చినప్పుడు ఏం చేశాడు తెలుసా? తప్పించుకున్నాడట. ఆమె ఏం చేయాలి మనం? అక్కడ ఆపద వచ్చిందంటే పోదాంపా, కొడతారేమో చూస్తామంటే కొడతారు. మన హెచ్చులకు కొట్టకి ఏం చేస్తారు చెప్పండి? జ్ఞానము కలిగి పరిచర్య చేయాలి, జ్ఞానము కలిగి మాట్లాడాలి. బుద్ధిహీనుల ఎదుటను నోరు కదపకుండుట నీకు మేలు అవుతుంది. ఆమెన్ చెప్పండి. ఆమెన్. హల్లెలూయా. ఒక 5 మంది పాస్టర్లు కూర్చున్నాం. బాప్తిసం ఇచ్చే యోహాను గురించి మాట్లాడుతున్నారు. నేనైతే సైలెంట్ అయిపోయాను. వాళ్ళే మాట్లాడుతున్నారు. ఒక 5 మందిలో నేను మాత్రం సైలెంట్ ఉన్నాను. బాప్తిసం ఇచ్చే యోహాను గారు ఏం తినేవాళ్ళు మీరు చెప్పండి? గట్టిగా చెప్పాలి. తేనె మిడతలు అన్నాడు. ఓ పాస్టర్ అన్నాడు, మిడతలు అంటే ఏంటో తెలుసా మీకు అన్నాడు. వాళ్ళిద్దరు దిక్కుముఖాలు ఏంటి మిడతలు? మిడతలు అంటే మిడతలే అన్నారు. మిడతలు అంటే అవి కాదు,
రెక్కలున్న మిడతలు కాదు, ఇంకోటి అవి వేరే ఉన్నాయి, దాని పేరు వేరేది అని చెప్పేసి ఆయన వాదిస్తున్నాడు వాళ్ళతో. ఏం అగస్త్యనా నువ్వేం చెప్పవని వీళ్ళు అంటున్నారు. చెప్పడానికి ఏం లేదు, ఆయన ఏదో ఆయనే జ్ఞాని అనుకున్నట్టుగా ఫీల్ అవుతున్నాడు. అది కరెక్ట్ కాదు. బైబిల్ కేవలం తెలుగు బైబిల్ ఒక్కటే మాత్రం మనం చదవకూడదు, ఇంగ్లీష్ బైబిల్ కూడా చూడాలి. స్తోత్రం. తెలుగు బైబిల్లో కొన్ని తర్జుమా మిస్టేక్స్ ఉంటాయి, కానీ ఇంగ్లీష్ బైబిల్ పర్ఫెక్ట్గా ఉంటాయి అనేసి ఇంగ్లీష్ బైబిల్లో సెల్లులను ఓపెన్ చేసి ఇంగ్లీష్ బైబిల్లో చూడండి ఏముందని చెప్పాను. మిడతలే అన్నాను. సరే మిడతలు తింటారా జనులు అన్నాడు నాతో. మనం డిస్కవరీకి వెళ్దాం. బేరి అని ఒక అతడు వస్తాడు, పేడ పురుగులు తింటాడు, పాములు తింటాడు, తేళ్ళు తింటాడు, మిడతలు తింటాడు. మీరు చూడలేదా డిస్కవరీ? అన్నం తినేటప్పుడు చూడండి, బాగుంటుంది. మీరు ఎలాగూ తినలేరు, అది చూస్తూ తింటే మీరు తిన్న ఫీలింగ్ ఉంటుంది. ఆమె ఎవరే చెప్పింది మీకు? విటమిన్స్ ఉంటాయి అని బేరి చెప్పాడు. యూట్యూబ్లో కొన్ని కొట్టి మిడతలు తినే పొజిషన్ కొట్టి ఇచ్చాను ఆయన. అలా కాదు నేను అక్కడికి వెళ్తే అదే మిడతలు అన్నారన్న. జ్ఞానంతో మనం సేవ చేయకపోతే మనం బలహీనం అవుతాం. ఆమె యేసయ్యకు మహిమ కలుగును గాక. అలా అని మనం ఏం చేయకూడదు, అబద్ధాలకు చోటు ఇవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి, సత్యం చెప్పటానికి నువ్వు మార్గాలు వెతుక్కోవాలి. ఆ సత్యములో నువ్వు సత్యం చెప్పి నువ్వు తప్పించుకోవటానికి నువ్వు మార్గాలు ఎత్తుకోవాలి. ఒక సందర్భాన్ని గుర్తు చేసి నేను ప్రార్థన చేస్తాను. ఒకటే సందర్భం. క్రైస్తవులు అబద్ధం ఆడితే దేవుడు క్షమించడు. దేవుని కొరకు అన్యజనులు అబద్ధం ఆడితే దేవుడు క్షమిస్తాడు. మళ్ళీ చెప్తానండి, క్రైస్తవులు అబద్ధాలాడితే దేవుడు క్షమించడు. అన్యజనులు దేవుని కొరకు అబద్ధం ఆడితే దేవుడు క్షమిస్తాడు. నేను ఇక్కడ క్రైస్తవులు అన్యజనులు పెట్టాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఒక మంచి సందర్భం చెప్తా. నిర్గమకాండం 1వ అధ్యాయం 19వ వచనం. నిర్గమకాండం 1వ అధ్యాయం 19వ వచనం. అందుకు ఆ మంత్రస్థానాలు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వాళ్ళు కారు, వారు చురుకైన వారు. మంత్రస్థానులు వారి దగ్గరికి వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందురని. చాలు. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరితో చెప్పారు? ఎవరితో చెప్పారు? ఏమండి, కన్ఫ్యూజ్ అయ్యారా? కన్ఫ్యూజన్ లేదు కదా, నేను చెప్తా వినండి. ఫరో ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమాజ్ఞ అంటే,